హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే తన వెనుకాల. ఈ స్టోరీ చిత్తూరులో ఉన్నటువంటి ఒక మారుమూల పల్లెలో జరిగిందనమాట. అది కూడా ఒక రైతు కుటుంబంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అనమాట. ఈరోజు మనం ఆ స్టోరీ గురించి చెప్పుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. మామూలుగా అయితే ఆ రైతు ఫ్యామిలీ అనేది చిత్తూరులో ఉండేది కాదనమాట. వాళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకు సంబంధించిన వేరే ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి కొన్ని ఆస్తి తగాదాలు జరిగేవన్నమాట. వాళ్ళకు వేరే వాళ్ళకు అలా కొన్ని కేసులు అనేవి కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ జరిగి లాస్ట్కు ఆ కేసు వీళ్ళ తరపున గెలిచారనమాట. గెలిచేసి వీళ్ళ కుటుంబంలో లాస్ట్ చివరిగా మిగిలింది వీళ్ళే అనమాట. ఈ ఫ్యామిలీ మాత్రం మిగిలింది. అందుకే వీళ్ళకు ఇంటికి నోటీస్ వచ్చిందనమాట. ఈ విధంగా మీరు కేసు గెలిచారు, ఈ భూమి మీకే సంక్రమిస్తుంది, ఇది చిత్తూరులో ఉన్నటువంటి పలానా ఊరు దగ్గర ఉంది, మీరు కావాలంటే వెళ్ళి దాన్ని చేసుకోవచ్చు అని చెప్పారనమాట. మీరు దాన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పారనమాట. దాంట్లో ఆ నోటీస్లో ఉంది ఆ విధంగా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ రైతు ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారనమాట. వాళ్ళకి అసలు ఒక రోజు గడిస్తే ఇంకొక రోజు గడవదు అనే విధంగా ఉందన్నమాట. అలాంటి టైంలో ఇలాంటి న్యూస్ రాగానే ఎవరికి ఎలా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి అక్కడికి వెళ్ళారనమాట. వెళ్ళేసి అక్కడ చూస్తే నిజంగానే ఉంది, కానీ చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి మొత్తం పిచ్చి చెట్లు అవన్నీ మొలిచేసాయి అనమాట. చాలా పెద్ద పెద్ద చెట్లు కంపలు అన్నీ ఉన్నాయి. సరే, మనకి ఎలాగో భూమి వచ్చింది, చుట్టూ పొలాలు వేసుకున్నారనమాట. అక్కడ అది మాత్రం పెండింగ్ ఉంది. ఒక 2 ఎకరాలు ఉంది, బాగా నీట్గా ఉంది. అదంతా వీళ్ళు చేసుకోవాలన్నమాట. సరే అని చెప్పి ఇంకా మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళేసి అది మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నారు. దాదాపు ఒక 2 నెలలు పట్టిందనమాట అది మొత్తం క్లీన్ చేసేసరికి. అలా అంతా క్లీన్ చేసేసుకొని దాన్ని బాగా నీట్గా దున్నిచ్చారనమాట. దున్నిచ్చేసి ఇంకా పొలం వేసేదానికి రెడీ చేశారు దాన్ని. ఇవన్నీ కూడా వాళ్ళు అప్పు చేశారనమాట. ఎందుకంటే పొలం ఉంది, మన ఏదైనా పంటలు అవన్నీ వేసిన తర్వాత వచ్చే డబ్బుతో అప్పు తీర్చుకోవచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో చేసేసి అంత చేశారు. ఇంకా ఫస్ట్ పంట కాబట్టి వరి పెడదామని అనుకున్నారు. సో 2 ఎకరాలు వరి వేసాడనమాట ఆయన. వరి వేసేసి ఇంక మోటార్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా బోర్ అవన్నీ నీట్గా వేయించేసుకున్నాడు. దానికి ఇంకా ఫుల్గా వాటర్ పట్టాలి కదా. వాటర్ పట్టాలంటే నైట్ మాత్రమే పట్టాలి. ఎందుకంటే మోటార్ల కరెంట్ అప్పుడే వస్తుందన్నమాట. ఎక్కడైనా పల్లెటూళ్ళలో చూడండి, డైలీ అంటే పగలు వాటర్ మ్యాక్సిమం రావు. అక్కడ ఏం చేస్తారంటే మోటార్ల కరెంట్ అని ఉంటుంది అనమాట. అది నైట్ టైమ్స్ వస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే వీళ్ళు వెళ్ళి మోటార్లు వేసుకునేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ అనమాట. సరే అని చెప్పి రోజు నైట్ వెళ్ళేసి అక్కడ గట్లుగా ఉంటుందన్నమాట. అంటే గెనాలు అంటారు వాటిని. కయ్యల్లోకి వాటర్ పంపించేసి మళ్ళీ ఆ గెనాలు క్లోజ్ చేసేవాడు. ఈ విధంగా చేసేవాడు అనమాట. అలాగే ఎప్పట్లాగానే వెళ్ళాడనమాట. వెళ్ళేసి మొత్తం ఆ మోటార్ ఆన్ చేశాడు. వాటర్ వస్తూ ఉన్నాయి. 2 ఎకరాలు కదా, 1 ఎకరా నుంచి ఇంకొక ఎకరానికి వాటర్ వెళ్ళే విధంగా సెట్ చేసుకున్నాడు. సెట్ చేసేసి ఫస్ట్ ఒక ఎకరా పొలంలోకి దిగాడనమాట. దిగేసి ఒక్కొక్క గెనం అంటే ఒక్కొక్క అంటే పంటని కొన్ని భాగాలుగా చేసుకుంటూ వస్తారు. అక్కడక్కడ గట్లుగా వాటిని గెనాలు అని పిలుస్తారు. ఒక గెనం ఓపెన్ చేస్తాడు, అందులోకి మొత్తం వాటర్ వెళ్తాయి. ఆ కయ్య అంతా నిండిపోతుంది అనమాట. మళ్ళీ ఆ గెనం క్లోజ్ చేసేది మళ్ళీ పక్కన ఉండే గెనం. ఇలా ప్రతి ఒక్కటి చేసేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అలా చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతలో ఏం జరిగింది, ఆయన వెనుకలే, ఇప్పుడు ఆయన దాటుకుంటూ ఒక్కొక్క గట్టును దాటుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా, ఆయన వెనుకలే ఎవడో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వాటర్ కదా, వాటర్లో చక్ అని సౌండ్ వస్తుంది మనం నడిచేటప్పుడు. ఆ విధంగానే వాటర్ సౌండ్ వస్తుంది అనమాట. ఏంట్రబ్బా, నా వెనకాల ఎవరో ఉన్నట్టున్నారే అని చెప్పి వెనక్కి దిగు చూస్తే వెనకాల ఎవ్వరు లేరు. ఏంటిది తేడాగా ఉంది అని అనుకున్నాడు. సరేలే, ఏదో నా భ్రమ ఉంటుందిలే అనుకుని మళ్ళీ ఏం చేశాడు, అదే విధంగానే మళ్ళీ నెక్స్ట్ గెనాలు ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వాటర్ వస్తున్నాయి, అంతా క్లియర్గా నీట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. సేమ్ అదే విధంగా ఈసారి ఏం జరిగింది, ఆయన పంచ కట్టుకొని పైన చొక్కా వేసుకొని ఉంటాడు కదా, తలపాగా కట్టుకొని ఉంటాడు. ఆ తలపాగా వెనుక పక్క నుంచి ఎవరో లాగారనమాట. తలపాగాని లాగ్గానే ఆ తలపాగా ఊడిపోయి ఆయన భుజం మీద పడేసరికి ఆయన ఇలా చూసుకొని ఏంటిది తలపాగా నేను బాగా గట్టిగా కట్టుకున్నా కదా, ఎలా ఊడిపోయింది ఇది అని అనుకొని ఎవరైనా లాగారా వెనకాల నుంచి అని చూసుకుంటే ఎవరు కనపడలేదన్నమాట. కానీ తలపాగాకు లైట్గా బురద అయిందనమాట. వెనక పక్క నీళ్లు పడుతున్నారు కదా ఆ పొలంలో, ఆ బురద అయింది. బురద ఎలా అయింది, అసలు నేను తలపాగా పట్టుకోలేదు కదా అని అనుకొని సరే అని చెప్పి తలపాగా తీసేసి నడుముకు కట్టుకున్నాడు. దాన్ని నడుముకు కట్టేసుకొని మళ్ళీ ఆయన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఏం జరిగింది, ఆయన మోటార్ వేశాడు కదా, ఆ మోటార్ దగ్గర సౌండ్ వచ్చింది. మోటార్ని ఎవరో కొట్టినట్టుగా టక్ 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 అని సౌండ్ వచ్చిందనమాట. సౌండ్ రాగానే చూశాడు మోటార్ దిక్కు. చూస్తేనే ఆ మోటార్ పక్కనే నల్లటి ఒక ఆకారం,
అది కూడా మనిషిలాగే ఉంది, కానీ పూర్తిగా కనపడడం లేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, తర్వాత నోరు వచ్చేసి ఎర్రగా ఉంది, నవ్వుతున్నాడు అనమాట. క్లియర్గా అర్థమవుతుంది నవ్వుతున్నారు అని. ఆయన చూస్తున్నాడంట నిలబడుకొని. ఈయన అలాగే పొలంలో వంకొని అలా దాని దిక్కు చూస్తూ ఉన్నాడు. అది ఈయన దిక్కు చూస్తూ ఉంది. ఆ కట్టెతో కొడుతూనే ఉందన్నమాట. ఆ మోటార్ పైన టక్ 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 అని సౌండ్ వస్తూనే ఉంది. ఆయన లేచి నిల్చున్నాడు. ఈయన పొలంలో ఉండే రైతు ఉన్నాడు కదా, ఆయన లేచి నిల్చొని చూస్తున్నాడు దాని దిక్కు. అది ఏం చేసింది, అలాగే వెనక్కి వెళ్ళిపోయింది అనమాట, లోపల చెట్లలోకి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సౌండ్ ఏమో ఆగిపోయింది. ఆయన కొద్దిసేపు ఏం అర్థం కాలేదనమాట. ఏంద్రా ఇది, మనిషా దెయ్యమా ఏంటి అసలు ఇది అని అనుకొని చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో, అంటే తనలాగా వచ్చుంటారు కదా పొలంలోకి ఎవరన్నా, వాళ్ళు ఏమైనా ఉన్నారేమో అని చూశాడనమాట. చూస్తే ఎవరు కనపడలేదు. ఏంద్రా ఎవ్వరు లేరు ఈ టైంలో. టైం చూస్తేనేమో 12:30 అట్లా అవుతోంది నైట్. ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. అదేమో ఖచ్చితంగా దెయ్యంలాగే ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నల్లటి ఆకారం. అలాగే వెనక్కి వెళ్ళిపోయింది, కనపడలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి ఇక్కడి నుంచి అని అనుకున్నాడు. ఆయనకు చాలా భయం వేస్తోంది. చిన్నగా ఆ పొలంలోంచి బయటకు వచ్చాడు, గట్టు మీదకి వచ్చేసాడు. అలా ఇలా చూశాడు. ఆయనకు కొంచెం బీడీలు తాగి అలవాటు ఉందన్నమాట. ఆ బీడీ ఒకటి వెలిగించుకొని బీడీ తాగుతున్నాడు. టెన్షన్ పడిపోతున్నాడు బాగా ఫాస్ట్గా. ఆయన బీడీలు ఆలోచిస్తూనే ఒక 5-6 తాగేశాడు. టెన్షన్ పడిపోతున్నాడు. అలా ఇలా తిరుగుతూనే ఉన్నాడు అనమాట. చుట్టూ చూస్తున్నాడు ఎవరైనా కనపడతారా అని. ఎవ్వరు కనపడడం లేదు అసలు. ఆ టైంలో ఎవరైనా వచ్చారో లేదో కూడా తెలియదు ఆయనకు. ఏం చేయాలి అబ్బా నేను ఇప్పుడు అని అనుకుంటూ ఉన్నాడు. అనుకొని సరే ఈ పొలం ఎలాగో అయిపోయింది, రెండో పొలానికి కూడా తొందరగా వాటర్ పడదామని చెప్పి దాని మధ్యలో ఒక గట్టు ఉంటుందన్నమాట. ఆ గట్టును మొత్తం ఓపెన్ చేసేసాడు. వాటర్ వెళ్తున్నాయి ఆ పొలంలోకి కూడా. గిన్నెలన్నీ వెళ్ళేసి మొత్తం గిన్నెలు ఉంటాయి కదా, అన్ని వరుసంగా ఓపెన్ చేసేసాడు. అన్నిట్లోకి వాటర్ వెళ్ళిపోవాలి. కొంచెం ఎక్కువ వస్తాయి వాటర్, అయినా కూడా పర్లేదు, నేను తర్వాత నిదానంగా వాటిని తీసేస్తాను, ఈరోజు ఎలాగోలా గడిస్తే చాలు, నేను క్షేమంగా ఇంటికి వెళ్తే అంతే చాలు అని అనుకుంటున్నాడు అనమాట. అనుకుని టక్కడక్క అన్నీ తీసేసి వచ్చి గట్టు మీద కూర్చొని అలా చూశాడు. మళ్ళీ మోటార్ సైడ్ చూస్తే ఈసారి మోటార్ దగ్గర లేదు అది. ఈయన ఫస్ట్ పొలం దగ్గర, అదే 2 ఎకరాలు కదా, ఫస్ట్ వాటర్ పెట్టాడు. ఈసారి ఆ వాటర్లో నిలబడుకొని ఉందన్నమాట. వాటర్ మధ్యలో నిలబడుకొని ఈయన దిక్కు చూస్తూ ఉందన్నమాట నవ్వుతూ. సేమ్ అదే విధంగా ఎర్రటి కళ్ళు, ఎర్రగా ఉందన్నమాట. నోరు కూడా క్లియర్గా నవ్వినట్టు కనిపిస్తుంది అనమాట. ఈరోజు ఇది నన్ను ఏదో ఒకటి చేసేలాగా ఉందని అనుకుంటున్నాడు. చిన్నగా ఆ ఆకారం ఏం చేసిందంటే ఆ ఫస్ట్ ఎకరా పొలంలో ఉంది కదా అది, అక్కడ నుంచి చిన్నగా ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి 2వ ఎకరా పొలం, అందులోకి వచ్చేసింది అనమాట. చిన్నగా అలాగే ఒక గాలిలా వచ్చేసింది అనమాట. అసలు అది నడిచినట్టుగా తెలియడం లేదు. ఈయన గట్టు మీద కూర్చొని దాని దిక్కు అలాగే చూస్తున్నాడు. దీనికి ఆయనకు ఖచ్చితంగా ఒక 5 మీటర్ల డిస్టెన్స్ అంతే, ఎక్కువ దూరం కూడా లేదు. చూస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఏదో అయిపోయేటట్టున్నాను అనుకుంటూ ఉన్నాడు. సడన్గా ఆడికి వచ్చింది, ఆయన ఎదురు నిలబడుకొని ఉంది. ఆయన దాన్ని అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాడు. సడన్గా కనబడకుండా మాయమైపోయింది అనమాట. మాయమైపోయింది. ఈయన అలా చూశాడనమాట. చూస్తే ఇంతలోపల ఒక ఆయన ఆ మోటార్ దగ్గరికి వచ్చాడు. మోటార్ దగ్గరికి వచ్చి పిలిచాడనమాట ఈయనని. ఓయా అని పిలిచాడు. పిలవగానే అప్పుడు ఈయనకు అంటే అదొక కాన్షియస్లోకి వెళ్ళిపోయాడనమాట. దాన్ని చూసిన తర్వాత ఆయన ఒక్కసారి కేకేసేసరికి మన లోకంలోకి వచ్చి అలా తిరిగి చూశాడు. చూస్తే ఎవరో ఒక అతను వచ్చున్నాడు. చెప్పు అని అంటే, ఇలా మోటార్ వేసుకున్నావు కదా, నువ్వు కొంచెం మోటార్ ఆఫ్ చేస్తే నేను మోటార్ వేసుకుంటాను, నీ కింది పొలమే నాది, నాకు వాటర్ ఎక్కడం లేదు అని అంటాడనమాట. మరి ఇందాక నుంచి నేను చూస్తే కనపడలేదు నువ్వు అని అంటే, అదేంటి నేను నీ ఎదురుగానే ఉన్నాను, ఇందాక కూడా నువ్వు అలా ఇలా తిరుగుతూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు, టెన్షన్ పడుతున్నావు, నేను చూశాను నిన్ను, ఎందుకు ఇలా చేస్తున్నాడేనా అని అనుకుంటున్నాను అంటే, అదేంటి అసలు నువ్వు నాకు కనపడలేదు కానీ నేను నీకు కనపడ్డానా అని ఈయన అడిగాడు అనమాట. అవును కనపడ్డావు, సరేలే అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు అని చెప్పి మోటార్ ఆఫ్ చేసి ఇచ్చాడనమాట. ఆఫ్ చేసి అతని కింద మోటార్ వేసుకున్నాడు. ఇతను ఉన్నాడు, నాకు కొంచెం భయం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడే మోటారు ఆఫ్ చేసేసి ఆయన వెనుకలే వెళ్దామని చెప్పి ఈయన వెళ్తూ ఉంటే ఈయన కాళ్ళు తొక్కుతున్నారన్నమాట. ఎవరో తొక్కుతూ వస్తున్నారు. ఈయన వెళ్తున్నాడు, ఆయన కాళ్ళు వెనక పక్క మెడాలు ఉంటాయి కదా, వాటిని తొక్కుతున్నారనమాట. ఎవర్రబ్బా నా వెనుకలు ఉన్నారని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఆ ఆకారము జస్ట్ ఆయనకు దానికి 1 అడుగు దూరమే, మొహం ఉందన్నమాట ఆయనకు దానికి. అంతే గట్టిగా ఒక అరుపరిచి అలాగే పడిపోయాడు. అక్కడే పడిపోగానే ఆ కింద మోటార్ ఆయన ఉన్నాడు కదా, కింద పొలం ఆయన వచ్చాడు పరిగెత్తుకుంటా. వచ్చి చూస్తే పడిపోయి ఉన్నాడు. ఏమైంది నాకు అని చెప్పి ఇంకా లేపాడు అనమాట. నీళ్ళందు చల్లి లేపి ఏమైందంటే ఏదో తెలియదు, ఇప్పుడు దాకా నేను చాలా భయపడిన దానికి కారణం ఇదే. అదేదో ఒక ఆకారం, ఎర్రటి కళ్ళు, నోరు అయితే ఎర్రగా ఉంది, అది నన్ను చూసి నవ్వుతోంది, నా పొలం అంతా తిరుగుతోంది, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదని అంటే, అది ఇక్కడే తిరిగే దెయ్యం. అది ఈ 2 ఎకరాలు నువ్వు చేసుకుంటున్నావు కదా, అది ఇక్కడ ఈ చెట్లలో ఉండింది. ఎందుకంటే నేను నా పొలం చేసుకుంటా ఉంటా, అది ఈ చెట్లలో తిరుగుతూ ఉంటుంది, కానీ నా పొలంలోకి రాదు. అది ఎందుకో తెలియదు. నువ్వు వచ్చి ఇప్పుడు ఆ 2 ఎకరాలు పొలం చేసుకుంటున్నావు కాబట్టి అది ఇక్కడే తిరుగుతోంది.
నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా చేసుకునేటట్టయితే ఈ పొలం చేసుకో, లేదు భయపడేటట్టయితే చేసుకోవద్దు, అది నీ ప్రాణాలకి ప్రమాదం అని ఆయన చెప్పాడనమాట. చెప్పగానే ఇంకా ఆయన భయపడి లేచి ఈయనతో పాటు ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లోకి వెళ్ళి వాళ్ళ భార్యకు వాళ్ళందరికీ చెప్పాడనమాట, ఇది సిచ్యువేషన్, ఈ పొలం లేకపోతే మనం అంతే, రేపటి నుంచి పొలానికి వెళ్దాం, అందరం వెళ్దాం, వెళ్ళేసి మీరు అక్కడే పడుకోండి, నేను అక్కడే పని చేసుకుంటా, ఒక్కడనే ఉంటే నన్ను ఏదో ఒకటి చేసేస్తుంది, మనం అందరం ఉంటే ఏం కాదని చెప్పి తీసుకెళ్ళాడనమాట. నెక్స్ట్ డే మొత్తం ఫ్యామిలీని అందరినీ తీసుకెళ్ళిన తర్వాత అది అక్కడ తిరగడం తగ్గించింది. కానీ ఆయన కొంచెం పొలానికి దూరంగా వెళ్తాడు కదా, 2 ఎకరం లాస్ట్కి అలా వెళ్తాడు కదా, అప్పుడు అక్కడ ఆయన కనిపించేది అనమాట. కానీ ఏం చేసేది కాదు, ఎందుకంటే మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ భార్య మేలుకునే ఉండేదన్నమాట. ఆయన గమనిస్తూ ఆ గట్టు మీద తిరుగుతూ ఉండేదన్నమాట వాళ్ళ భార్య. ఆ విధంగా ఆ దెయ్యం అనేది చిన్నగా, మనుషులు ఎక్కువ కొద్దీ లైటింగ్ కూడా పెట్టుకున్నారు, పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి లైట్స్ అవి వేసుకున్నారనమాట. దానివల్ల ఈ లైటింగ్ వల్ల కూడా ఆ ఆకారం, ఆ దెయ్యం అనేది అక్కడ తిరగడం తగ్గించేసింది అనమాట. ఆ తర్వాత అటు సైడ్ పొలాలు ఉంటాయి కదా, వాళ్ళ పొలాల్లో కనపడినట్టు వాళ్ళు కొందరు భయపడిపోయి, వాళ్ళ కొందరు జ్వరాలు వచ్చి ఆ ఊర్లో చాలామంది ఊరు వదిలి వెళ్ళిపోయి అలా అది దాటుకొని వెళ్ళిపోయింది అనమాట ఆ పొలాలన్నీ. ఈ విధంగా ఆ పొలంలో జరిగిందని చెప్పిన విషయం నాకు కొందరి ద్వారా తెలిసిందనమాట. అదే స్టోరీ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.